హాయ్ ఎవరివన్, ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇప్పుడైతే మేము బెంగళూరు దగ్గర ఉన్న ఒక పార్క్కి వెళ్ళాము. సో వచ్చేటప్పుడు మేము అక్కడ దగ్గరలో చిక్పేట ఉంది. ఓకే, మళ్ళీ మళ్ళీ రాము కదా, అసలు చూద్దాము అక్కడ ఎలా ఉంటాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఏమేమి ఉంటాయి ఏంటి చూద్దామని అక్కడికి కూడా వెళ్ళాము. సో ఈ బ్యాగ్ అంతా అక్కడే షాపింగ్ చేసాము మేము. సో ఏమేమి తెచ్చాను, ఇది ఎంత ప్రైస్ పడింది అనేది నేను చెప్తాను. అది పోతా కాదా, ఎక్కువ కాస్ట్ అనేది మీకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ అయితే ఈ కవర్ తీసుకున్నాము. ఈ సంచి అంటారు కదా, ఇది అరౌండ్ 30 రూపీస్ అలా తీసుకున్నట్టున్నారు. ఇంకా రకరకాల టైప్స్ ఉన్నాయి, క్లాత్ ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, అలా ఉన్నాయి. సో మేమైతే తీసుకున్నాము. ఈ 30 రూపీస్ పడింది. సో 1 బై 1 ఏం తీసుకొని చూపిస్తాను. ఫస్ట్ అయితే ములక్కాయలు తీసుకున్నాను. ఈ 3 ములక్కాయలు 20 రూపీస్కి ఇచ్చేటట్టున్నారు. నాకు కొన్ని ప్రైజెస్ ఎగ్జాక్ట్గా గుర్తులేదు, ఎందుకంటే మా హస్బెండ్ తీసుకున్నారు. సో నేను ఇన్ కేస్ రాంగ్ ఏమన్నా చెప్తే నేను తర్వాత కరెక్ట్ చేస్తాను, కింద మెన్షన్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఈ ములక్కాయలు తీసుకున్నాము. 3 వచ్చేసి 20 రూపాయలు తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి కేజీ మనకి బఠానీలు ఉంటాయి కదా, పచ్చి బఠానీలు అవి. సో ఇవి కేజీ వచ్చేసి 50 రూపీస్ చెప్పారు. మేము ఇంకా బేరమే లేదండి, అక్కడ వాళ్ళు ఎంత చెప్తే అంతే, ఫిక్స్డ్ ప్రైసెస్ అంట. అసలు మనకి 1 రూపీ కూడా తగ్గించట్లేదు మీరు ఎన్ని తీసుకున్నా కానీ. సో ఇవైతే కందులు, ఇంకా సీజన్ అయిపోతుంది కదా, వలుచుకొని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామని తెచ్చుకున్నాను నేను. ఇవి మనకి ఇలా వలిస్తే దీని లోపల బటన్ ఇలా వస్తాయి కదా అవి. సో అయితే కేజీ 50 రూపీస్ తీసుకున్నాము. ఇంకా సీజన్ అయిపోతుంది కదా, వలుసుకొని స్టాక్ చేసుకుందామని. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తీసుకోండి, ఎందుకంటే మళ్ళీ సీజన్ అయిపోతే ఇంకా దొరకవు అవి. సో ములక్కాయలు ఒక ఇది చిన్నది ఒకటి కాంప్లిమెంట్గా ఇచ్చినట్టున్నారు. సో ఇవైతే 20 రూపీస్ ములక్కాయలు ఇవి. అండ్ ఈ క్యారెట్ వచ్చేసి కేజీ 30 రూపీస్. సో మాకు కేజీ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే నేను మా హస్బెండే కాబట్టి. బట్ 30 రూపీస్కి వస్తుంది కదా, క్యారెట్ హల్వా ట్రై చేద్దామని తీసుకున్నాను. చూడాలి, నేను కనుక క్యారెట్ హల్వా ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా రెసిపీ షేర్ చేస్తాను. ఇదైతే కేజీ 30 రూపీస్, క్వాలిటీ బాగానే ఉంది. ఇక్కడికన్నా మేము వేరే చోట చూసాము, అక్కడైతే ఇంకా బాగుంది. బట్ మేము తీసేసుకున్నాక అది చూసాము కాబట్టి ఇంక నేను తీసుకోలేదు. క్యారెట్ అయితే 30 రూపీస్ కేజీ. అండ్ టమాటో కూడా కేజీ 20 రూపీస్. మనకి టమాటో హైబ్రిడ్ టమాటోస్ ఉన్నాయి, అవి అయితే 2 కేజీస్ 50 రూపీస్ అంట. సో ఇదైతే మనకి కేజీ 20 రూపీస్ తీసుకున్నారు. ఇవి నాట్ టమాటోస్, బాగానే ఉన్నాయి క్వాలిటీ. మోస్ట్లీ మేము ఈ ప్లాస్టిక్ బ్యాగ్స్ అవి అవాయిడ్ చేయడం ట్రై చేసాం, కానీ వాళ్ళు ఏంటంటే అన్ని ఇలా కవర్స్లో పెట్టి స్టడీగా ఉంచారు, మనం అడగంగానే ఇచ్చేస్తున్నారు. సో ఇంకా అలాగా. సో ఇదైతే కేజీ 20 రూపీస్ పడి టమాటోస్. అండ్ పాలకూర ఒక్కటి తీసుకున్నాను. ఈ కట్ట వచ్చేసి 10 రూపీస్. నాకు ఆకుకూరలు చాలా అంటే చాలా వర్త్ అనిపించింది. సో కొంచెం ఫ్రెష్గా కూడా ఉన్నాయి, మేము తెచ్చినప్పుడు నలిగిపోయింది కానీ అక్కడ చాలా ఫ్రెష్గా ఉంది. పాలకూర ఇది వచ్చేసి 10 రూపీస్. అండ్ అలాగే మెంతికూర తీసుకున్నాను. 1 సెకండ్, మెంతికూర తీసుకున్నాను. సో మెంతికూర కూడా 10 రూపీస్. కొత్తిమీర మనకి కట్ట 20 రూపీస్ అనుకుంటాం, మిగిలినవి పాలకూర, మెంతికూర, ఇంకా వేరే ఏదో ఉంది, అదైతే 10 రూపీస్. సో పాలకూర మెంతికూర 10 రూపీస్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ ఇదేంటి, దానిమ్మకాయలు. మనకి దానిమ్మకాయలు కేజీ వచ్చేసి 250 రూపీస్ అలా చెప్పారు. మేము హాఫ్ కేజీ తీసుకున్నాము. హాఫ్ కేజీ 125 అలా ఇచ్చినట్టు, 130 అంట, హాఫ్ కేజీ 130. సో 3 అయితే వచ్చాయి హాఫ్ కేజీకి. అస్సలు తగ్గట్లేదండి, మనకి ఏది 1 రూపాయి కూడా తగ్గట్లేదు. వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకొని లేదంటే వెళ్ళిపోండి అనే చెప్తున్నారు. సో హాఫ్ కేజీ వచ్చేసి 125, 130 ఆ రేంజ్లో ఇచ్చారు. అండ్ ఇంకా వాటర్ మిలన్ తీసుకున్నాను. వాటర్ మిలన్ కేజీ వచ్చేసి 20 రూపీస్. సో ఈ కాయ వచ్చేసి 2 కేజీస్ ఉంది, ఇది మనకి 40 రూపీస్కి వచ్చింది ఈ కాయ. సో ఇది ఒకటి 40 రూపీస్ మనకి పుచ్చకాయ. అండ్ నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ మామూలుగా మేము మా ఇంటి దగ్గర తీసుకుంటాము. అక్కడ ఏంటంటే మనకి 2 కేజీస్ 2.5 కేజీస్ 100 రూపీస్, ఇక్కడ 3 కేజీస్ 100 రూపీస్. సో హాఫ్ కేజీ తీసుకున్నాము మేము. హాఫ్ కేజీ 50 రూపీస్కి ఇచ్చారు. కాయలు చాలా బాగున్నాయని తీసుకున్నాము. చూసారా, కాయలు అయితే చాలా బాగున్నాయని మేము ఒక హాఫ్ కేజీ ఆనియన్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా యాపిల్స్ కూడా కేజీ వచ్చేసి 200, కేజీ 200, 1 రూపాయి కూడా తగ్గట్లేదు. సో ఇంకా ఎలాగో వెళ్ళాం కదా అని ఫ్రూట్స్ కూడా తీసుకున్నాము కొన్ని. ఇవి పిండి యాపిల్స్ కాదు, సాఫ్ట్ యాపిల్స్ అంట. సో కేజీ వచ్చేసి మనకి 200. సో కొన్ని షాప్స్లో మనల్ని ఏరుకొని ఇస్తున్నారు, కొన్ని షాప్స్లో మనం ఏరుకోవడానికి లేదండి. వాళ్ళు ఏది ఇస్తే అదే, వాళ్ళు ఏం తీసుకుంటే అది తీసుకోవాలి మనం. అండ్ ఇంకా నాకు బాగా అనిపించింది ఏంటంటే ఈ ఆమ్లా కూడా సీజన్ అయిపోద్ది కదా, మనకి ఇంకొన్ని రోజులు దొరకదు. సో ఆమ్లా షార్ట్స్ చేసుకుందామని తీసుకున్నాము. ఈ ఆమ్లా అంతా 80 రూపీస్. ఫస్ట్ మేము తీసుకుంది ఇదే చిక్పేట్ మార్కెట్లో.
ఈ ఆమ్లా అంతా 80 రూపీస్. కొంచెం లో క్వాలిటీ కూడా ఉన్నాయి, కొంచెం అంటే అక్కడక్కడ డ్యామేజెస్ అలా వచ్చా అవి అయితే 60 రూపీస్ అంట. సో మేమైతే ఇవి తీసుకున్నాం 80 రూపీస్. ఇవి కూడా అయిపోద్ది కదా సీజన్, ఎవరైనా రీస్టాక్ చేసుకోవాలంటే చేసుకోండి, మళ్ళీ మనకి ఫ్యూచర్లో దొరకదు. అలాగే మేము కొన్ని క్లాతింగ్ కూడా తీసుకున్నాను. సో ఒక నైట్ డ్రెస్ తీసుకున్నాను నేను, ఇది ప్యాంటీ సెట్ నైట్ డ్రెస్, మనకి కాటన్ది, కొంచెం స్ట్రింక్ అయిద్దని చెప్పారు, చూడాలి. అంటే XXL ఇది తీసుకున్నాను నేను, స్ట్రింక్ అవుతుందని చెప్పారని. ఇలా ఉంటుంది. నేను ఈ డ్రెస్సెస్ అన్ని రివ్యూస్ తర్వాత చెప్తాను. సో ఇది స్ట్రింక్ అయితే ఇలా ఉంటుంది. సో నైట్ డ్రెస్సెస్ ఎక్కువ కావాలి కదా, ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఫ్రాక్ లాంటివి తీసుకున్నాను. అక్కడ ట్రైల్ ఏమి ఉండదండి, మామూలుగా మనం అప్రాక్స్గా చూసి తీసుకోవడమే. సో ఇలా కాలర్ వచ్చి కింద ఎలాస్టిక్ వస్తుంది. ఇది 350. నైట్ డ్రెస్ కూడా మనకి 350. డ్రెస్సెస్ అనేవి 350, ఇది 350, ఈ ఫ్రాక్ 350. అంటే మనకి అన్ని షాప్స్లో ఒకే రేట్ ఉంది. సో మీరు ఇక్కడ తీసుకోకుండా పక్క షాప్కి వెళ్ళినా సేమ్ రేట్ చెప్తారు, 1 రూపీ కూడా తగ్గించరు. సో ఇది 350. వీళ్ళ రివ్యూస్ అని నేను నెక్స్ట్ షార్ట్లో అప్లోడ్ చేస్తాను. అండ్ ఇంకో డ్రెస్ తీసుకున్నాము, ఇది ఒక డిఫరెంట్ టైప్, డిఫరెంట్ కలర్. దీని ఫుల్ పిక్ ఫుల్ వీడియో అంతా నేను నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఒక బ్లాక్ పలాజో తీసుకున్నాను 100 రూపీస్. సో ఇవి నేను తీసుకున్న చిక్పేట్ మార్కెట్లో మీకు ఎలా అనిపించాయి, రీజనబుల్లా కాదా, ఎక్కువ పెట్టాలని నాకు ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ, బాయ్.